వ్యక్తి నన్ను సినిమాలు చేయొద్దని చెప్పాడు. నయనతార జీవితం, ఆమె వృత్తి ప్రయాణం, వ్యక్తిగత అనుభవాల గురించి వివరించే డాక్యుమెంటరీ 'నయనతార బియాండ్ ది ఫెయిర్ టేల్' నేడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఈ డాక్యుమెంటరీలో ఆమె తన జీవితంలో కీలక ఘట్టాలు, అడ్డంకులను, అలాగే ఇండస్ట్రీలో ఆమెకెదురైన అనుభవాలను నిస్సందేహంగా పంచుకున్నారు. నయనతార మాట్లాడుతూ తన బాల్యం గురించి, తల్లిదండ్రుల ప్రభావం గురించి, తన సినీ జీవితం ఎలా మొదలైందో చెప్పారు. నన్ను సినిమాల్లోకి తీసుకురావడం అనుకోకుండా జరిగింది. సినిమాలంటే నాకు పెద్దగా ఆసక్తి లేదు. నా డిగ్రీ చదువుతున్న సమయంలో అవకాశం వచ్చిందని ఆమె చెప్పింది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని అంశాలపై మాట్లాడుతూ నాకెదురైన పాత సంబంధాలను జనాలు వారి అభిప్రాయాలతో తీర్పు చేశారు. కానీ ఎప్పుడు స్త్రీలకే తప్పంటారు. ఇలాంటి సందర్భాల్లో బాధ్యత మగవారిపైన కూడా ఉందని గుర్తించారు అని చెప్పి సాంఘిక అన్యాయాన్ని ఆమె చర్చించారు. ఒక దశలో శ్రీరామరాజ్యం నా చివరి సినిమా అనుకున్నాను. ఆ తర్వాత సినిమాలను మానేయాలని నిర్ణయించుకున్నా. ఆ సమయంలో తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు వెనక్కి తీసుకుంటే అది నాకు అర్థమవ్వకపోవడం వల్లే అనిపిస్తుందని నయనతార అన్నారు. ఆమె తన కెరీర్లో ఎదురైన అనేక సవాళ్లను అధిగమించి ప్రతిసారి తనను తాను నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. మనకు కలిగిన ప్రతి అవకాశం విలువైంది. మనం విశ్రాంతి తీసుకుంటే మరొకరు ఆ స్థానాన్ని ఆక్రమిస్తారు. అందుకే నేను నిరంతరం పనిచేస్తూనే ఉంటానని ఆమె తన ప్రగతికి సంబంధించిన తత్వాన్ని వివరించారు. నయనతార అభిమానులు, ఆమెను అభిమానించే ప్రేక్షకులు ఈ డాక్యుమెంటరీ మిమ్మల్ని ప్రభావితం చేసే ఒక ప్రయాణం అవుతుందని తెలిపారు. ఆమె జీవితంలోని అసలు సత్యాలను తెలుసుకోవడానికి ఇది అద్భుతమైన అవకాశమని చెప్పొచ్చు.